న్యూ జెర్సీ నుంచి ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాం కాక న్యూయార్క్ మన్హాటన్కి వెళ్తున్నాము. ఓకే, సో ఈ లాస్ట్ టైం కానీ ఫుల్ అయిపోయింది. ఇది అండర్ వాటర్ అనమాట, పైన మొత్తం నీళ్ళు, టనల్ ఉందన్నమాట. న్యూ జెర్సీకి న్యూయార్క్కి మధ్యలో ఇది టనల్. ఓకే, ఒక మైల్ ఉంటుంది అనుకుంటు నాకు తెలిసి డిస్టెన్స్. సో మొత్తానికైతే టనల్ దాటేసి భూమి నుంచి బయటకు వచ్చేసినాము. ఈడ పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది కాకో. లాస్ట్ టైం మా ఫ్రెండు ఏంటంటే, నువ్వు ఒక్క చిన్న దారి తప్పినా కానీ, ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ న్యూ జెర్సీ వెళ్ళిపోతావు, న్యూ జెర్సీ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తావు. అట్లుంటుంది తంటాలు ఇక్కడ. ఓకే, సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పైలంగా చూసి నడిపిస్తూ ఉండాలి కారు. నాకెప్పుడు కాలేదు కానీ కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక నా పక్కన ఉన్న తరుణ్ గాడికి ఇస్తే ఏం లేదు. ఇక్కడ వాడు ఈయనే గుళ్ళో ప్రదక్షిణలు కొట్టించినట్టుగా ఈయన ప్రదక్షిణలు కొట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ వాడు మళ్ళీ జెర్సీ తీసుకుపోతాడు, మళ్ళీ $20 బొక్క, మళ్ళీ రిటర్న్ వస్తాడు, మళ్ళీ $20 బొక్క. ఏమరా ఏడు స్టక్ అయింది ఏంది ఇది? అరే అది బస్ స్టేషన్లో కదా. ఇగో నేను లాస్ట్ టైము మీకు నైట్లో చూపించిన కదా వీడియో, ఇవాళ డేలో చూపిస్తున్నా, డేలో రికార్డ్ చేస్తున్నా. చూడు రికాక, ఇదంతా మన్హాటన్ అన్నమాట, న్యూయార్క్ సిటీ మన్హాటన్. ఓకే, నీకు అక్కడ జారాలో అది జారా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అది బొమ్మను చూసినావా? షాప్లోకి ఎవరు రాకూరి బయటకు దంగారని చెప్తుంది చూడు, ఫుడ్ బాగాలేదని చెప్పేసి. ఆడు దుకాణం చూడు, ఆడు దుకాణానికి ఎవరు రాకూరి బయటకు వెళ్ళరు అని చెప్తుంది. అది చూసావా? నెక్స్ట్ పక్క దుకాణం కూర అని చెప్తుంది బొమ్మ. లేదు ఇటు రమ్మంటుంది, అదే పొర్రి అంటుంది రా బాయ్. సో ఇట్లా ఒక 4 రౌండ్లు వేద్దాము. మన్హాటన్ న్యూయార్క్ సిటీ ఎట్లుంటుంది మీకు చూపిస్తా. మీకు లాస్ట్ టైం చీకట్లో చేసిన కాబట్టి అది సరిగా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ 80% రోడ్ల మీద ట్యాక్సీలే ఉంటాయి, టీఎల్సీలే ఉంటాయి. ఎల్లో ట్యాక్సీ మన ఊబర్ నడిపేటోళ్ళు. సో ఇది ఏ స్ట్రీట్ రా? 42nd. రే 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 ఏం రా బాయ్, ద వరల్డ్ బెస్ట్ ఫెరీ అంట. ఏం రా బాయ్, అట్లా సివిలైజ్డ్ కమ్యూనిటీ అంట. చూడు రే వ్యూ, చూడు రే. అరే న్యూ జెర్సీ వాడు రాయుడు, న్యూ జెర్సీ వాడా? సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోయేది, ఇప్పుడు మిమ్మల్ని అంటే నేను పోయేది టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నా, చూపిస్తా చూడు. మా టైమ్స్ స్క్వేర్ దగ్గర ఏముంటుందో కానీ ఆడ జనాలంతా కూడతారు. ఆడ కూడి ఫోటోలు సెల్ఫీలు తీసుకొని ఏదో సాధించినట్టుగా ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో పెడతారు. నేను న్యూయార్క్లో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ టైమ్స్ స్క్వేర్ దగ్గరికి పోయింది నేను 2 సార్లు రాబాయ్. అర్థమైందా? 2 సార్లు. అది కూడా ఆడ నిల్చుందామంటే కూడా నాకు యాస్టకి వచ్చేసింది. మా పాతలు ఇక్కడ దగ్గర ఏడా, ఇక్కడ నుంచి ఒక 10 minutes. అమ్మేసినా? అది చేయాల్సి వచ్చింది, కాలేజ్ చేయాల్సి వచ్చింది. కిరాయి కొంపనా? ఓకే, నువ్వు మన ఆటోలో ఉన్నావు అంటే తోపురా బాయ్. నీకు తెలుసు అనుకుంటా నేను. ఎంత కిరాయి కడుతుంటే? 1700 ఒక్కడివే? ఒక రూమ్కి 1700. సూపర్. అరే పైసలు ఉన్నాడు ఏమని చేస్తాడు రా బాయ్. ప్రతంగాడు ఉంటాడు. ప్రతంగాడు ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ అమ్ముకోసం కదా.
పొరి 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 ఆంటీ నవ్వుతా ఉంది. ఇక ఇదే టైమ్ స్క్వేర్. కాకపోతే నువ్వు మన్హాటన్లో తిరగాలి అంటే రైలుకి రావాలి. రైలుకి వచ్చేసి తిరగాల. ఓకే, కార్లో వస్తే అది యాస్టక్ వస్తుంది. కార్ ఇక్కడ పార్కింగ్ దొరకదు, మన దొరకదు. మళ్ళీ పార్కింగ్ వాచిపోద్ది ఇక్కడ. దోశ నియర్ మీ దోశ నియర్ మీ కాదురా, అది మళ్ళీ దోశకి వెళ్ళమంటే మళ్ళీ దోశకి వెళ్ళమంటుంది. నేను పెడతాను. ఆగా ఏదరా ఇంత గ్లిచెస్ వస్తున్నాయి. సో టైమ్ స్క్వేర్ ఇదే. రైట్ కొట్టాలి ఇక్కడ. రైటే తీసుకో, నాకు తెలుసు. న్యూయార్క్. లెఫ్ట్ తీసుకోమంట చూడు. ఇదేనారా టైమ్ స్క్వేర్? ఇదంతా టైమ్ స్క్వేర్. ఇదంతా టైమ్ స్క్వేర్. ఇదంతా ఇక్కడ తిరగడానికి మంచిగా ఉంటుంది, ఉంటే కష్టమే. ఉంటే అవును, అంత ఎలకలు తిరుగుతాయి రాత్రిపూట, అంత వాసన వస్తుంది. మనము సినిమాలలో చూసినంత చక్కగా ఏముండదు. కాకో టైమ్ స్క్వేర్ అంటారు కానీ ఎలక పెద్ద ఎలకని పెట్టిరాడు చూడు. సో అనుకుంటాం కానీ మస్తు ఉంటుంది అనుకుంటాం కానీ ఒక రోజు మంచిగా ఉంటుంది అంతే. రాట్ క్యాపిటల్ ఇది. మొత్తం ఎలకలు తిరుగుతాయి రాత్రిపూట. నువ్వు ఓటర్లో తిన్నా సరే మొత్తం ఓడికేరగా ఎలకలే పిండింగ్ కలుపుతాయేమో, ఇంకేమైనా కలుపుతాయి ఎలకలు అనవరా. ఓకే, సర్లే మనమైతే లేం కదా. పద మనకుంది. ఏమే కొంచెం కూడా దిమాగ్ లేదు, ఉరికొస్తావు. నాకు ఇష్టం ఉండదు ఇట్లా. నాకు ఊర్లో పంట ఉంటేనే మజా వస్తుంది. ఆడెవడో ఆగాడు. అరే గుద్దుకోలే, ఆడ ఎక్కుతున్నాడు దాంట్లో. ఎందుకే యాస్టగా వస్తుంది ఇట్లా కారు నడపాలంటే. మన్హాటన్లో నువ్వు మన్హాటన్లో కారు నడిపితే గతం ప్రపంచం ఏడా నడుపుతావు. అరే సుల్లిగా ఆగురా, గుద్దల సుల్లి పెట్టి దెంగుతాడు తరుణ్ గాడు నీ నోట్లో మొడ్డ. ఆరం కొడుతూనే ఉన్నావు. ఇక చూసిరా కాక బూతులు మాట్లాడకూరే అంటారు మీరు. మీరేమో బూతులు మాట్లాడకూరే అంటారు. ఇట్లా గుద్దలు దమ్ము చేస్తే బూతులు మాట్లాడకపోతే ఇంకేం చేస్తాను చెప్పరు. ఓడికైనా ఓపిక ఎంత ఉంటుంది కాక. ఆడు ముంగట పోతలేడు, నా వెనకాల ఆడ నా గుద్దానికి ఆరం కొడితే నేనేం చేసేది. ఇడు పని చేసుకోరా అంటే పోరికి సైడ్ కొడతా ఉన్నాడు. అరే ఈ జాబ్ దెంగేస్తుంది మీ ఓనర్ గడు చూసిండంటే అవ్వ పోరితో ముచ్చట్లు దెంగుతున్నావు అని అవ్వ పని చేయరా. ఎదురా అది ఎదురా యూపీఎస్ఆ పని చేయరా అంటే ఆడు డబ్బా చేతిలో పట్టుకొని పోరితో బతకాన్ని దెంగుతున్నాడు ఆడు. అవ్వ అలా బాస్ గారు చూడాలా, పోరితో బతకాన్ని దెంగుతున్నాడు, పటాయిస్తున్నాడు. ఈ సిటీలోంచి బయట పడాలంటే గంట పడతాం. జస్ట్ మనం టన్నల్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంక అయిపోయింది. క్వీన్స్ టన్నల్. ఆ టన్నల్ కూడా ఉంది ఇప్పుడు. నువ్వు ఎట్లా ఎంటర్ అవుతావా లాంగ్ ఐలాండ్ లోకి? అరే క్వీన్స్ బోరో బ్రిడ్జ్ నుంచి వెళ్తే అయిపోతాయి కదరా, పైసలు మిగులుతాయి.
రెండు ఒకటే కదా. లేదు, క్వీన్స్ బోరో బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పైసలు వాడవు నీకు. పడవా? పడవు. అవునా? అరే పోరా నాయన, అబ్బా ఇదే తలకాయ నొప్పిరా నాయన ఈ మనాడు అసలు. అక్కడ ట్రాఫిక్ మొత్తం ఫసాయించిపోయినది. ఓకే, సో మరి చూద్దాం ఈ గల్లీలో ఎట్లుందో. ఇటు అంతా ఇంట్లో కూడా అంతే ఉందిరా నాయన. మనం వెళ్ళొచ్చా? మనకుంది వే ఆఫ్. నేను డైరెక్ట్ పెట్టేసాయి, పడితే టోల్. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు? ఇంత ట్రాఫిక్ ఉందండి ముందుకెళ్ళాక. మన్హాటన్ బిడ్డ థర్స్డే, అసలే థర్స్డే రోజు ఎట్లుంటుంది అనుకున్నావు మరి? వచ్చేటోడు వస్తూ ఉంటాడు, పోయేటోడు పోతూ ఉంటాడు, పండేటోడు పండుతూ ఉంటాడు, గుద్ద తగ్గించుకుంటూ ఉంటాడు. అటకాయించిపోయినాం రా వారి. చూసినావా మన ఇండియన్ పోరి అలా అయ్యా వీడికి పంపిస్తే చదువుకోమని చెప్పేసి ఆడ పక్కకు కూర్చొని బిల్డింగ్ పక్కన బీడీలు తాగుతూ ఉంది. అందుకే తెల్ల పొరగాళ్ళ దోస్తులు పట్టద్దురా అని చెప్తాను నేను మీకు, ఎందుకంటే చెడగొడతారు. చూడు అలా అయ్యావరేమో చదువుకుంది అనుకుంటారు, అంటే మామూలుగా కవర్ చేయొచ్చు కానీ వీడియో ఏం లేదు. రేపు పొద్దున అయితే అలా అయ్యావో చూసిర్రు అనుకో వీడియోలో, ఏం లేదు దొరకబట్టి లగ్గం చేస్తారు, లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తారు. అప్పుడు బీడీలు తాగుతావు బిడ్డ అని చెప్పేసి, అమ్మ చదువుకోమంటే బీడీలు తాగుతుంది అది. ఇది కూడా బాగుంటుంది కదా కారు. నేను లాస్ట్ టైం కాలిఫోర్నియా పోయినప్పుడు తీసుకున్న రెంటల్ కార్ ఇదే, ఆఫీస్ వ్యాగ్నర్, సూపర్ కార్. మసాజ్ చైర్లు ఉంటాయి లోపల, ఇంకా కాకపోతే కాస్ట్లీ. టీఎల్సీ కారా? ఈడు టీఎల్సీకి పెట్టిండు కానీ, ట్యాక్సీకి పెట్టిండు కానీ, నీకు మామూలుగా పర్సనల్గా తీసుకున్నావు అంటే మస్తు ఉంటుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్, అది మస్తు ఎక్స్పెన్సివ్. అండ్ గ్యాసు గుద్ద దెంగి ఇడిసబెడుతుంది. అరే పోరా రే, అరే అంబులెన్స్ వస్తుంది అరే ఆపురా, పక్కకు ఆపుదాం, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చినా దారిస్తలేరు రే, ఏం చేయాలి చెప్పి వీళ్ళకి. ఆతులు వీక్తున్నావా నీ అమ్మ అద్దాలు పెట్టుకొని? ఆడ నుంచి ఏమో అంబులెన్స్ వస్తూ ఉంది, ఇక్కడ పెట్టుకొని. ఈడు మొగపోరాడు, ఈ బంగ్లాదేశ్ వాడాడు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా ట్రాఫిక్ పనిలో పనిచేస్తారు, ట్రాఫిక్ పోలీసులేక. మా ఎంతరా $15 ఏమో పనిచేస్తారు వాళ్ళంతా. వాళ్ళేం పోలీసులు కాదు యాక్చువల్గా, హోమ్ గార్డ్ టైప్ ఉంటారు చూసినావా, అట్లా ప్రైవేట్. ఏం కష్టాలు రా నాన్న. సో నాకు తెలిసి ఇది ట్రైన్లోంచి వచ్చేపోగానే, ఇది కింద అండర్ గ్రౌండ్లో స్టీమ్, అది స్టీమ్ అది అండర్ గ్రౌండ్లో వేడి నీళ్ళు వాడతారు, అది వాడతారు. సో డ్రైనేజ్ నుంచి పొగలు వస్తూ ఉంటాయి. లెఫ్ట్ ఇక్కడ అంతా రెడ్ ఉంది. ఏమన్నారా ఇందాకలా? అంతా సాఫీగా జరిగిపోతుంది, నువ్వు చూసినావా? గుర్తుకుందా నీకు వచ్చేటప్పుడు? అంత స్మూత్గా వెళ్ళిపోతుంది అన్న గుర్తుకుందా? చూసినావా? పక్కన దయ్యాలు ఉంటాయి, అవి విన్నాయంటే గతమే. అట్లా లుక్ ఇచ్చింది ఎవరు? పోరి చూస్తుందా? ఏదో చూస్తారు, అజీబ్గా కనబడితే చూడకపోతే ఏం చేస్తారు? టీఎల్సీ అంట చెప్పినా కదా, మొత్తం టీఎల్సీ.
ఈ టీఎల్స్ లేకపోతే నీకు రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి. వీళ్ళందరికీ గిరాకీ ఎట్లా అవుతుందో కానీ ఈ క్యాబ్ నడిపేటోళ్ళకు కావాలి పాపం, అందరు బతకాలి. కానీ చెప్పినా కదా, ట్యాక్సీ వాళ్ళు అవన్నీ రూల్స్ వాడియారు వీళ్ళు. ఓకే, ఇక ఎల్లో ట్యాక్సీ వాడైతే ఇక వాడు అలాగనుకో, వాడు రోడ్లోనే ఆడి అంటాడు. విఐపి 8 అంట. విఐపి అలా వెళ్తున్నారు. టొయోటో కార్లోనే హైలాండర్ కొత్త సిరీసా మోడల్. సార్ ఆటోలు. చలో ఇప్పుడు ఇంకొక టన్నులు వస్తుంది ఇక్కడ, రెడీగా ఉండు. పైసలు వేసి గట్టిగా నొక్కుతారు. చూడు మా బిల్డింగ్ ఎట్లా ఉంది. ఏంది అది ఇరిగిందా బిల్డింగ్? అది ఏంది డిజైన్ ఎట్లుందా? నేను ఇరిగిందేమో అనుకున్నా. పెరిగింది ఏమో గాలికి జర్ర ఇట్లా వంగిందేమో అని నేను అనుకున్నా. అట్లా ఉంది కదా డిజైన్. అది బిల్డింగ్ చూడు రీ కాక. ఓకే, అది చూడు రీ, ఇరిగినట్లేదు. రాంగ్ సైడ్ విఐపి 8 అన్నట్టు. విఐపి 8 అన్న. ఈ టనల్ అయితే మరీ అజీబ్ ఉంటుంది. ఎంత నేరోగా ఉంటుంది అంటే ఏం లేదు. ఒకవేళ ఎవడన్నా పుసుకున్న తాగేసి వచ్చిండు అనుకో, దమ్మ కొట్టుకుంటూ పోతాడు ఇక బయటకు వెళ్ళేంత వరకు. ఎంత నేరో ఉంటుంది చూడు కాక. ఒకటే ఒక కారు పడుతుంది, అది కూడా జాగ్రత్తగా నడపాలి, చూసి నడపాలి. సోయి లేకుండా నడిపినామంటే ఏం లేదు ఇక. మనకు అలవాటు అయిందిలే. కానీ ఇది కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ ½ మైల్ ఉంటుంది ఈ టనల్. నడిపినవరా దీంట్లో? బ్రాంక్ ప్రతి టన్ను బ్రిడ్జ్ కవర్ అయిపోయింది. అంతే అంటే బ్రాంకోల్నే పడుకున్నాం అయితే. వారం రోజుల్లో 1300 మైళ్ళు అంటే మామూలు విషయం. ఎటు పోయినావు? అట్లాంటిక్ సిటీ, బోస్టన్ ఎందుకు పోయినావు? నార్మల్గానే వెళ్ళాను. బాస్టన్ ఎప్పుడు వెళ్ళా కదా. ఫ్రెండ్స్ తోటే లేకపోతే ఫ్రెండ్స్ కలవడానికి? నేను ప్రతంగాడు వెళ్ళాను. జస్ట్ అట్లా తిరగడానికి, అంతేగాని ఓడు కలవడానికి కానీ కాదు. ఉండేటోడు బాస్టన్లో, వాడు టెక్సస్కి వెళ్ళిపోయాడు. ఒకటే రోజు పోయొచ్చారా లేకపోతే ఎట్లా? నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ప్రతంగాడు హైలైట్. మేర్లాన్లో దిగకుండా పోయి జమైకాలో దిగాడు. ఎక్కడెక్కడ? మన మేర్లాన్ స్టేషన్, మేర్లాన్ మెనియాల స్టేషన్, ఆ 2 స్టేషన్లో ఏదో దాంట్లో దిగకుండా పోయి జమైకాలో దిగాడు. అమ్మా ఇక సిటీ దాటినాం కాక. వచ్చేసాం. బట్ స్టిల్ ఇంకా 40 నిమిషాలు తోవా. December 19th.
కాక. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.